వినాయక చవితిని పురస్కరించుకొని వీధి వీధిలో గణపయ్యలు కొలువు తీరారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వినాయక సేవా సమితి సభ్యులతో మా ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి ఘనంగా జరుగుతున్న ఊరు వాడ ఎక్కడ చూసినా కూడా వినాయకుడు ఏకతంతా అనుకుంటున్న భక్తులు చాలా చోట్ల మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఇంద్రానగర్లో యువకులంతా కలిసి ప్రతి సంవత్సరం వినాయక చవితి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వినాయక సేవా సమితి అధ్యక్షుడు మన విగ్రహదాత అయిన యువ నేత మహేంద్ర మన దగ్గర ఉన్నారు. మహేంద్ర గారు చెప్పండి, ఈ ప్రోగ్రామ్ అంటే వినాయక చవితికి సంబంధించిన ఈ ఉత్సవాలు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు? ఉత్సవాలు గత 35 సంవత్సరాల నుంచి ఇంద్రానగర్ కాలనీవాసుల పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం అనేక పూజలు, యోగాలు, చండీ హోమము, అనేక అందరి ఊరి ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ కాలక్షేపంగా ఆరోగ్యపరంగా అందరూ ఎల్లవేళలా బాగుండాలని ఆ శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్దిష్టయించినాము. కావున ప్రజలు ఎల్లప్పుడూ అందరూ ఆయు ఆరోగ్యాలతో కలిసిమెలిసిగా జీవించాలని, కులాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా వేద బ్రాహ్మణులచే 3 రోజుల పాటు విగ్రహానికి నిర్ణీతమైన దశలో అనేక రకాలుగా శ్రేష్టమైన పలు విశేషాలుగా అలంకరించినాము. మొదటి రోజు నుండి ఇప్పటి చివరి రోజు దాకా ఎటువంటి భక్తులకు ఆటంకం కలగకుండా ప్రతిరోజు అన్నదాన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా మహా అన్నదాన ఏర్పాటు చేసినాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కాలనీ వాసులందరికీ, ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరికీ వారి యొక్క క్షేమంగా ఉండాలని, వారి యొక్క ఆశీస్సులు శ్రీ వరసిద్ధి వినాయకునికి అందజేయాలని, స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటున్నాము. ఓకే, అయితే ప్రతి సంవత్సరం ఏటా మీరు నిర్వహిస్తూనే ఉన్నారు, విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఈ సర్వ విఘ్నాలు తొలగించి వినాయకుడు ఏకతంతుడైన వినాయకుడు పండుగను చెప్పుకున్నారు. మీరు ఇంకా ఏమేమి చేశారని అన్నదాన కార్యక్రమం అలాంటివి ఏమి చేశారు? దాంతోపాటు గ్రామ సహకారాలు మీకు ఏమి అందుతున్నాయి? ఈ కార్యక్రమానికి ఫస్ట్ రోజు నుంచి చివరి రోజు దాకా ప్రతిరోజు అనేక అలంకారాలతో విశేషమైన జనాలు వచ్చినారు. అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సదుపాయం అయితేనేమి, భోజన సదుపాయం అయితేనేమి ఇవన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి. ఈరోజు కూడా చివరి రోజు అయినటువంటి రోజు కూడా నిమజ్జన సమయానికి ముందు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు డిసి ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసి హరి గారి ఆధ్వర్యంలో, వీరిద్దరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 100 కేజీల కంటే ఎక్కువగా ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తులకు అందరికీ అన్ని వాటర్ సదుపాయం నుంచి భోజనం సదుపాయం వరకు అన్ని వేళలో అన్ని అందుబాటులో ఉంచి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ సేవకు, ఈ ప్రతిష్టకు పెద్దల సౌకర్యం ఎల్లవేళలో ఉంది. ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో కూడా అన్నీ మంచిగా జరుపుతాము. ఈ 3 రోజులు చాలా విధంగా ఆట పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక వేషధారణ ఆలోచనలు, యాగాలు, యజ్ఞాలు అన్నీ చేయించాము. రానున్న రోజుల్లో కూడా ఈ పెద్దల సహకారంతో, కాలనీవాసుల సహకారంతో అన్నీ ముందుకు సాగిస్తామని, ఈ విశేష అలంకరణకు ప్రతి ఒక్క అర్హులే అని, అందరి యొక్క అనుగ్రహము శ్రీ వరసిద్ధి వినాయకుని సేవలో ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే, అదేవిధంగా సోమందేపల్లి మాస్టర్ వివేక్ మరియు మాజీ సర్పంచ్ డిసి ఈశ్వరయ్య గారు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయనతో కూడా కొన్ని విషయాలు అన్న చెప్పండి. గతంలో వినాయక చవితి ఎలా ఉండేది? మీరు చూస్తున్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు చూస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం జరుగుతున్న వినాయక చవితి ఎలా ఉంది? వినాయక చవితి సందర్భంగా గ్రామస్తులకు, ఇంద్రానగర్ వాసులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న వినాయక చవితి చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు చేసేదానికంటే ఈ సంవత్సరం చాలా విగ్రహాలు పెట్టి అన్ని కాలనీలు అంతా పెట్టేసి చాలా ఘనంగా చేస్తున్నారు. ఇది చేయడం వల్ల స్వామి మనకి ఎల్లవేళలా కాపాడుతాడని చెప్పేసి మనకు నమ్మకంతోనే, విఘ్నేశ్వరుడు అంటే 1000 విఘ్నాలు ఉన్న ఇదైనా కూడా మన విఘ్నేశ్వరుని పూజ చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోతాయని చెప్పి మన భక్తుల మనోభావము. అందువలన ప్రతి ఒక్కరూ చేసి పూజను దేవుడు కాపాడని చెప్తారు. మనందరికీ కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, ఎవరికన్నా కానీ ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి, అందరికీ స్వామి కాపాడాలని చెప్పేసి కోరుతున్నాను. కానీ ఈ సంవత్సరము విజయవాడలో ఇంత దారుణంగా తుఫాన్ వచ్చిందంటే ఆ తుఫాను చాలా ఇదైపోయింది. కాబట్టి ఆ తుఫాను కూడా కోలుకొని ప్రజలంతా, వాళ్ళు విజయవాడ వాసులంతా కూడా బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
అదేవిధంగా విజయవాడలో వరద సృష్టించిన సునామీ అంత ఇంత కాదు. ప్రతి ఒక్కరి బతుకులు రోడ్డు పాలయ్యారు, ప్రతి ఒక్కరూ నీటి పాలయ్యారు. వాళ్ళు కూడా పూర్వస్థాయికి రావాలి. విజయవాడ కూడా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ యథాస్థితికి చేరుకోవాలని, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, చేనేత కార్మికులతో పాటు ప్రతి ఒక్కరూ యావత్ భారతదేశంలో ఉండే పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు శ్రీ సంపదలతో ఆనందంగా ఉండాలని చెప్పి ప్రత్యేక పూజలు చేయించాలనుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి నుంచి బాబా పొగటి, SR మీడియా.